గాంధీ బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, హైదరాబాద్ మహానగరం జల ప్రళయంలో మాత్రం కొట్టుమిట్టాడుతుంది. ఎక్కడ చూసినా కానీ మూసీ నది ప్రవాహిక ప్రాంతం మాత్రం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా కానీ నాలాలు పొంగి పొర్లుతున్నాయి, వాగులు వంకలు జలమయమయ్యే నేపథ్యంలోనే ఇప్పుడు మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. కానీ ఈ ఉగ్రరూపం దాల్చడానికి కర్మకర్తాక్షియ ఈ పార్టీ నేతలే అనేది మాత్రం ప్రజలు ఒక అపనింద వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 32 సంవత్సరాలుగా చూస్తే మాత్రం మేము వస్తే ఖచ్చితంగా నాలాలు కడతాం, ఎక్కడ కూడా అనక్రాంతం కానీయం, భూములను ఎక్కడ కూడా లేఅవుట్లు లేకుండా కూడా పర్మిషన్ లేకుండా కట్టనీయం, ఎక్కడ కూడా చెరువులను కావచ్చు కుంటలను కావచ్చు కబ్జా చేయనీయం అని చెప్పినటువంటి నాయకులు ఈరోజు కట్టుబట్టలతోటి బయటికి తీసుకువెళ్ళే జనాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంజీఏ బస్ స్టాండ్. నా చరిత్రలో, నా చిన్నతనం నుంచి కూడా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంజీఏ బస్ స్టాండ్ మునిగిపోవడం, అక్కడికి బస్సులను రావద్దని, ప్రజలను రావద్దని చెప్పడం. పక్క రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానులను కావచ్చు, లేదు అంటే తన పార్టీ శ్రేణులు కావచ్చు, వెళ్ళి వాళ్ళకు ప్రజల సేవ చేయండి అని ఆయన మాట ఇవ్వడం. ఇలాంటివి చూస్తుంటే ఎవరికి పాలకులకు కొంచెం నిమ్మకు నీరెత్తనట్టు కూడా వ్యవహరిస్తున్నది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు, ఏ గవర్నమెంటా. కానీ ఇలాంటిది ఇట్లో ఎప్పుడు కూడా ఒక వరదల ముప్పు ప్రాంతం అవుతుంది అన్నప్పుడు అవి రాకుండా చూడాల్సిన బాధ్యత అప్పటి పాలకులు కానీ ఇప్పటి పాలకులు కానీ ఎందుకు లేదంటున్నారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం జరుగుతూ ఉంది. ఎన్ని ప్రభుత్వాలైనా ఏం మారిన మాత్రం కానీ భాగ్యనగరంలో సమస్యలు మాత్రం నేను లోకల్ అనే చూపిస్తా ఉన్నాయి. సమస్యలు ఏమాత్రం మార్పు లేదు. ఉన్నటువంటి పరిస్థితులు అప్పటికి ఇప్పటికున్న పరిస్థితులు, పార్టీలు మారినాయి కానీ సమస్యలు మాత్రం ఏమీ మారలే. ఎక్కడ ఉందో అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో భాగ్యనగర్కి ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఏదైతే జనం ఉన్నటువంటి జనవాసాలకు ఉపయోగపడేటువంటి విషయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి 9 లక్షల మందికి ఉపయోగించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇలా 90 లక్షల మందికి వాడుతున్నాం అంటే మనం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులను మనం తెలుసుకోవాలి. అలాగే కొత్త ప్రాంతాలు ఏవైతే విస్తరించినటువంటి ప్రాంతాలు అంటే ఏదేమైనా ఒక విషయం మనము ప్రభుత్వము సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇదైతుంది తప్ప సమస్య రాకముందు దీన్ని కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేస్తలేదు. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంతా ఎత్తైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి అంతా వరద ఒకటే వచ్చేసి అమీర్పేట మరి ఇంకా వచ్చే వరకు గాంధీనగర్, ఆ ముందరకు వచ్చే వరకు ఇక్కడ మొత్తం మూసి మీద పడిపోతా ఉంది. నిజంగా కూడా ఒక ప్రాంతంలో ఎక్కడనో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పడ్డ నీళ్లు ఈడ మూసిలకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడిదక్కడ జలాన్ని వచ్చేటువంటి వరదలను దిగ్బంధం చేసేటువంటి సిస్టమ్ మన హైదరాబాద్ భాగ్యనగరంలో లేదు. ఖచ్చితంగా అది పాలకుల లోపం. ప్రతి నిర్మాణం జరిగినప్పుడు అక్కడ నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, లోతట్టు ప్రాంతం ఎక్కడ ఉంది, ఆ లోతట్టు ప్రాంతంలో అనుమతులు ఇవ్వాలా ఇవ్వద్దా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అధికారం ఉంది. అది కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటూ పోయి ఇలా నువ్వెంత నేనెంత అని ఈ పార్టీని ఆ పార్టీని దూషించుకునేటువంటి పరిస్థితి తీసుకొని వస్తుంది. అది కాదుగా జరగాల్సింది. నిజంగా కూడా ప్రభుత్వం ఏం చేయాలి, అసలు ఆ లోతట్టు ప్రాంతం ఎక్కడుంది, ఆ లోతట్టు ప్రాంతంలో నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయా లేవా అని చూడాల్సినటువంటి పరిస్థితి లేకుండా డబ్బే ధ్యేయంగా ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బులు తీసుకుంటుంది. కోట్లాది రూపాయలు అధికారులు తీసుకుంటున్నారు, జిహెచ్ఎంసీ తీసుకుంటుంది, దానికి సంబంధించిన శాఖలన్నీ తీసుకొని అన్ని అనుమతులు ఇస్తున్నారు. అన్ని అనుమతులు ఇచ్చి ఏం చేస్తున్నారు, చిట్ట చివరికి ప్రజల్ని నిండా ముంచుతున్నారు. ఒక్కసారి కాదు కదా, ఇవాళ ఒక్కటే మనం ఇలా మాట్లాడుతున్నాము మూసీ గురించి అని కాదు. మొన్నటికి మొన్న గతంలో ఖమ్మంలో అట్లనే జరిగింది, వరంగల్ అట్లనే జరిగింది, నిజామాబాద్ అట్లనే జరిగింది, కామారెడ్డిలో అట్లనే జరిగింది, మెదక్లో అట్లనే జరిగింది. ఇలా భాగ్యనగరంలో 4 చినుకులు పడితే సగం మునిగేటట్టు పరిస్థితి ఉంటుంది. అది కాదు కదా, పూర్తి స్థాయి ప్రక్షాళన పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొక చిన్న డౌటు, ఇంత వర్షము ఈ గతంలో కూడా చాలాసార్లు పడుతుంది కదా, ఇంతగా వరద వచ్చేటువంటి పరిస్థితి ఎట్లయింది అంటే అధికారుల లోపం ఉందా, కావాలని నీళ్ళు వదిలిరా? ఒకవేళ నిజంగా అన్ని గేట్లు ఒక్కసారి వదిలిరా, ఒకవేళ 2-3 గేట్లు ఎంత నీళ్ళు వస్తా ఉన్నాయి, ఆ నీళ్ళకు తగ్గట్టు ఎంత ఫ్లో వడవాల్సి ఉంది, ఎంత ఇన్కమింగ్ ఉంది, ఎంత అవుట్ గోయింగ్ ఉందో చూడాల్సినటువంటి అవుట్ఫ్లో ఇన్ఫ్లో చూసి ఎంతవరకు వదిలితే ప్రమాదం లేదు అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం అదేం చేయకుండా టక్మని ఉన్న గేట్లన్నీ వదిలేస్తే ఆ ప్రమాద పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే కదా. అసలు ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది? మొన్నటికి మొన్న ఎన్నోసార్లు మనం అన్ని సెంటీమీటర్లు వర్షం పడ్డది అని చాలాసార్లు విన్నాం. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఉన్నటువంటి వర్షంతో పోలిస్తే ఇట్లాంటి వర్షాలు చాలా పడ్డాయి కదా. అంటే పైనుంచి వస్తున్నటువంటి వరద ఎంత,
అందులో ఇంట్లో ఎంత ఉంది, అవుట్లో ఎంత చూడాలి. అది కూడా చూడకుండా ఇష్టానుసారంగా వదిలే పరిస్థితి వస్తే ఇలా అవసరం ఊహించినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, ఏం జరగలేదు, ఏం ప్రమాదం జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, ఎవరు సావలే చేయలేదు. అరే మనుషులు వచ్చినా వచ్చకపోయినా ఉన్నాం, రోజు ఎవడో ఒకటి వస్తూనే ఉన్నాడు. అయితే అన్ని ప్రభుత్వ అధికారుల లెక్కలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లెక్కలు ఏడ చూస్తా ఉన్నది, ప్రభుత్వానికి ఏడ తెలుస్తా ఉంది. తెలియకపోతే ఎట్లా? మొన్న మూసి అది వరదల్లో పడి చనిపోతే 4 రోజులకు కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. 5 రోజులు ఆ కుటుంబం వచ్చి రోడ్డు మీద కూర్చుంది. కనీసం మాకు శవాన్ని ఇవ్వండి అని. శవం ఎక్కడ పోయిందో కూడా తెలియనటువంటి దుస్థితిలో మన భాగ్యనగరం పాడైంది. శానిటరీ డిపార్ట్మెంట్ ఉంది. అరే కాలువలో పడిపోయిన మనిషి ఎక్కడున్నాడు, ఏం సంగతి, ఎక్కడి నుంచి ఎక్కడ పోయిండు, ఆయన వెతికేటువంటి ప్రయత్నము, అసలు ఏం సిస్టమ్ పనిచేస్తా ఉంది. డ్రైనేజ్ ఎక్కడిదక్కడ పూర్తిగా డ్రైనేజ్ సిస్టమ్ నిర్మానుషంగా పారైంది మన భాగ్యనగరంలో. ఎక్కడ చూసినా 4 చినుకులు, పెద్దకు కూడా అవసరం లేదు, కొంచెం వాన పడితేనే మొత్తం మునిగిపోతా ఉంది. అరే ఎట్లా మునిగిపోతా ఉంది, ఎట్లా అవుతుంది? చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కదా. అంటే సమస్య వచ్చినప్పుడే దాని గురించి చర్చలు చేస్తారు, సమస్య వచ్చినప్పుడే రివ్యూలు చేస్తున్నారు, సమస్య వచ్చినప్పుడే మంత్రులు మాట్లాడుతున్నారు, సమస్య వచ్చినప్పుడే ఇంకేదో మాట్లాడుతున్నారు. అరే సమస్య రాకముందు పసిగట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది కదా. ఖచ్చితంగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు కూడా వేరే గ్రూప్ లో మెసేజ్ వచ్చింది, ఏమని, రేపు జాగ్రత్త, రేపు అత్యధికమైనటువంటి వర్షపాతం ఉంది, కొన్ని ప్రాంతాల్లో అంత స్పీడ్ ఇంత స్పీడ్ వస్తుంది. అరే మాకే చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఉన్నట్టు అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ఎక్కడ పోంటున్నారు? ఎవరు గాడిద పన్ను అంటున్నారు? అసలు అధికారులు ఉండరా లేదా అనేటువంటి ప్రమాదం చాలా పరిస్థితుల్లో ఉంది. నిజంగా కూడా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు మాట్లాడు, ప్రజాపాలన, ఎక్కడ ప్రజాపాలన ఉంది? నాయకుల పాలన, పాలకుల పాలన కూడా లేకుండా ప్రజాపాలన ఇచ్చిపెట్టండి, పాలకుల పాలన కూడా లేకున్నటువంటి దుస్థితికి తీసుకొని వచ్చారు. అది సమంజసమైన పని కాదు. మళ్ళీ మూసి మాకైతే క్లియర్ గా అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీని వెనుక బలమైనటువంటి ఆలోచన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అడుగు ముందుకేయాలంటే మూసిని నిండా ముంచాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. కాబట్టే కదా ఒక ప్రణాళికబద్ధంగా ఈ వరద ఇంత స్లో వచ్చిందని. అరే నిన్న మొన్నటి కనబడింది, ఇంత సడన్ గా ఎట్లా వచ్చింది? 4 గంటల వ్యవధిలో ఇంత వరద ఎక్కడికైనా సాధ్యమైంది? అంటే స్టాప్ చేసి పెట్టిర్రా, ముందే ఆపి పెట్టిర్రా, అంతా ఒకేసారి వరద అంతా ఒకేసారి వదలాలనుకున్నారా? అసలు ప్రణాళిక ఏంది? మళ్ళీ ఎవరికి ముందస్తు జాగ్రత్తలు లేవు, ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు, ఆ లోతట్టు ప్రాంతాలు లేదు, మూసి ప్రవాహక ప్రాంతాలు ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం చెప్పలేదు. సడన్ గా వచ్చేసి ఎట్లా పరిస్థితి? దీనికి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వం అధికారుల వైఫల్యం మనం క్లియర్ కనబడుతుంది. ఇలా పార్టీల వారికి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ పార్టీ కాదు, జరుగుతున్నటువంటి నష్టం ఏంది, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంది మనం అంటా ఉన్నాం. ఎవరు చావలేదని ఎవరు చెప్తారండి? అధికారికంగా ఎవరు తెలుస్తుంది? ఇవాళ మీరు నేను చెప్పడానికి రాదుగా. ఇవాళ ఇబ్బంది పడ్డాడు 4 రోజులకు చచ్చిపోతాడు, ఇవాళ ఇబ్బంది పడ్డాడు వారంకి చచ్చిపోతాడు, ఇవాళ ఇబ్బంది పడ్డాడు ఇంకో 4 ఏదో జరుగుతుంది కదా. అంటే మనం చావలే, చేయలేదు, ఏమి లేదు, అది కాదుగా జరగాల్సింది. అసలు ఇంతగానం ఫ్లో ఎట్లా వచ్చింది? ఇంత వరదని ఎక్కడ స్టాప్ చేసి పెట్టిరు? అమ్మా గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ఎక్కడ వాయ్, వీళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడ వాయ్, ఏ నీళ్ళు ఎక్కడ ఆపాలో తెలియదు, ఏ నీళ్ళు ఎక్కడ పంపాలో తెలియదు. కనీసం ఒక లోతట్టు ప్రాంతంలో నీళ్లు నిలబడితే దాన్ని ఇంకో ప్రాంతానికి మార్చేటువంటి మినిమం సిస్టమ్ కూడా మన దగ్గర లేదు. ఆ మినిమం సిస్టమ్ లో మనం దాటివేటువంటి పరిస్థితి ఉంది కదా. అదంతా ఎక్కడ పోయింది? అదంతా ఎవరు చేయాలి? ప్రభుత్వ వైఫల్యం క్లియర్ గా కనబడతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము మూసి ప్రక్షాళన అనేటువంటి అంశాన్ని పెట్టుకుంది కాబట్టి ఇది ఒక సాకుగా చూపిస్తుంది. పక్కా రేపు చూడండి, మీరు రేపు ఎల్లుండా చెప్పలేం కానీ దీని మీద బలమైనటువంటి రివ్యూ చేస్తారు, సాకు చూపిస్తారు. వీళ్ళు వద్దన్నా అవునన్నా బడాబాబులకు మోస్తున్నారు, పేదవాళ్ళకి కడుపు కొడుతున్నారు. ఈడ మళ్ళా మీరు గమనించండి, ఆ మూసి ప్రాంతం మొత్తం కూడా ఏదైతే నాగోల్ దాటిన తర్వాత అక్కడ మీరు ఎంత వరద వచ్చినా పర్వాలేదు, అది తట్టుకుంటది, వెళ్ళిపోతుంది. కానీ ఆ లోపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎట్లుంది? దాని మీద ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఎవరిని ఇచ్చేస్తా ఉన్నారు? మధ్యతరగతి ప్రజలకు మీరే అనుమతులు ఇస్తారు, కట్టుకోవడానికి ఇస్తారు, డోర్ నంబర్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటది, పర్మిషన్లు ఇస్తారు, అన్ని వసూలు చేస్తారు, మన దగ్గర డబ్బులు వసూలు చేసి వాడిని అద్రగణంగా బయటకు పంపుతున్నారు. అదే ఎట్లా సాధ్యమవుతుంది? వాన వచ్చినప్పుడు కాదు మీరు చేయాల్సింది. అరే భవిష్యత్తులో వచ్చే దాని గురించి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి కదా, ఇప్పటి నుంచే మాట్లాడాలి కదా. పూర్తి వారికి స్థిర నివాసం కల్పించి పూర్తిగా వాళ్ళకి అవసరమైనటువంటి వనరులంతా చేసిన తర్వాత చేస్తే సాధ్యమవుతుంది. అది కాకుండా మళ్ళా హడావిడిగా చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని వీళ్ళ మీద దొబ్బి, వీళ్ళ తప్పులు వాళ్ళ మీద దొప్పుడు కాదుగా. ప్రజల మౌలిక వసతులు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల ప్రాణాలు తీయాల్సినటువంటి అవసరం లేదు. వద్దన్నా అవునన్నా ప్రభుత్వ వైఫల్యం మీద క్లియర్ కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దానికి కారణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? గతంలో ఎప్పుడో గొలుసు కట్టు చెరువులు ఉండే, అవి ఎక్కడ పోయినా తెలియదు. పిరంగి కాలువ ఉండే, నాకు తెలుసు, నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన. మూసీకి అనుసంధానంగా రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో
ఎక్కడో స్టార్ట్ అయ్యి పిరంగి కాలువ అది కూడా సముద్ర తీరంలో పోయి కలుస్తుండే. ఆ పిరంగి కాలువనే మాయమైపోయింది. ఎందుకు మాయమైందంటే ఆ పిరంగి కాలువకు అనుకునే కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంటది, పిరంగి కాలువలే మంత్రుల ఫామ్ హౌస్ ఉంటాయి, పిరంగి కాలువకు అనుకునే వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. అదే అసలు పిరంగి కాలువ ఎక్కడ అంటే ఆ రోజు ఉన్నటువంటి నిజాము అనుసంధానంగా ఉండేటువంటి అనేక కాలువలను నిర్మాణం చేసిండు. ఆ కాలువలను ఎటుపోయినాయి? దాని అసలు ఆ చెప్పలేనటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఒక ప్రమాదం జరిగితే దానికి ప్రత్యేకమైనటువంటి మార్గం చూస్తారు. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి మార్గం ఈ ప్రభుత్వం చూస్తలేదు. ఈ ప్రభుత్వం ఒకటే చూస్తా ఉంది, ఎక్కడ డబ్బు దొరుకుతుంది, ఎలాంటి అవినీతి చేయడానికి అవకాశం వెతికే ప్రయత్నం చేస్తుంది తప్ప పరిష్కార దిశగా మాత్రం ప్రయత్నం చేస్తలేదు.